హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు తెల్లవారే చీకటితోనే లేచి ఈరోజు అసలే వైకుంఠ ఏకాదశి కదండి. స్వామివారు మనకి ఉత్తర దూరం నుంచి కనిపిస్తారు కాబట్టి స్వామివారిని ఇవాళ కంపల్సరీగా మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలండి. మనకి కార్తీక మాసంలో వచ్చింది ముక్కోటి ఏకాదశి అంటారు. ఇప్పుడు ధనుర్మాసంలో వచ్చింది వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. సో తెల్లవారి తెల్లవారి ఇప్పుడు చక్కగా ముంగిట్లో రంగరంగంతో పెట్టి గోదాదేవి స్వామివారి నుంచి ఏదైతే సేవ చేసిందో అంతకన్నా మనం అంటే మనం చేస్తాము. సో స్వామివారికి అయితే చక్కగా ముంగిట్లో రంగరంగంతో ముగ్గులు వేసి టెంపుల్కి వెళ్ళానండి. టెంపుల్లో చక్కగా భజనలు చేసి పాటలు పాడి స్వామివారి తీర్థప్రసాదాలు అయితే స్వీకరించి చూసారా చక్కగా బొట్టు పెట్టించుకొని ఇంకా స్వామి ఇంకా స్వామిని అలాగే చూస్తూనే ఉండాలనిపించిందండి. 2 కళ్ళు సరిపోలేదు. ఎంత బాగున్నారు కిట్టయ్య, ముద్దుగా నా దిష్టే తగులుతుందేమో అంత బాగున్నారు. చక్కగా స్వామివారిని ఇంకా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసి ఈరోజు వెంకన్న బాబుకి ఒక్క పిండి దీపంతో 7 ఒత్తులు వేసి వెలిగించుకున్నానండి. ఇక పిండి దీపం కలపడానికి ఏంటంటే ఆవు నెయ్యి, కొద్దిగా అరటిపండు, ఇంకా బెల్లం వేసి ప్రమిది చేశానండి. లోతుగా చాలాసేపు వెలుగుతుంది కదా అని ఇంక 7 ఒత్తులు వేసి దీపం పెట్టి స్వామివారికి ఈరోజు మంగళవారం కాబట్టి తులసి మనం కొయ్యలేము కాబట్టి అందుకే చామంతుల మాల వేసి ఇంకా వస్త్రం స్వామివారికి సమర్పించి స్వామివారికి ఈరోజు కూడా నైవేద్యం పళ్ళు, పాలు, పానకం, చలివిడి, వడపప్పు అండ్ చిమ్మిడి పెట్టానండి. పెట్టి స్వామివారికి స్వామి రండి అని ఆహ్వానం పలికి దీపారాధన అయితే ఏకహారతితో మనం వెలిగించుకొని ఇంక ముందుగా మనం ఎప్పుడూ చేసేది వినాయకుడికి ఎలాగా చేస్తాం కాబట్టి స్వామివారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడు స్వామి అని ప్రతి పూజలోనే ఆయనకే కదా ముందు పూజ చేస్తాము. ఆ స్వామికి చేసేసుకొని ఇంకా గోవిందనామాలు చదువుకొని అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకొని స్వామివారికి మనకి అదే నక్షత్రంతో విశ్రాంతి పరిచి స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి ఈ దీపకాంతుల్లో ఆ స్వామి చూసారా ఎంత బాగా కళగా ఉన్నారో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.